2004లో ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిస్తూ వర్గీకరణ చెల్లదని తీర్పిచ్చింది. అంతకుముందు 2000 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమల్లో ఉంది. అయితే 2004లో ఈ తీర్పు ఇచ్చేసింది. అయితే ఇక్కడ నాకు తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వాలకు అనుగుణంగా తీర్పులు మారతాయా? చూడండి, మీరు 1997లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేద్దామనుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. దేశంలో ఉమ్మడి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఒక ఉమ్మడి ప్రభుత్వం ఉంది, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. సో యునైటెడ్ ఫ్రంట్ అనమాట. అయితే ఆ తర్వాత 2004 వరకు వీళ్ళే ఉన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మీరు చూడండి, గమనించండి, 2004లో కాంగ్రెస్ పార్టీ రాగానే మాలలు కాంగ్రెస్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దాన్ని కొట్టేయించారు. సో 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే 2 చోట్ల ఉన్నాయి. 2014లో ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఈ అంశం మీద పెద్ద దృష్టి పెట్టలేదు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు కొంత స్లో అయ్యారని నాకు అనిపించింది. కానీ ఆయన రాజకీయ లాబియింగ్ కోసం వెయిట్ చేస్తున్నారని కూడా నాకు అనిపించింది. 2019 నుంచి 2024 వరకు కూడా ఎలాంటి ఛాన్సు లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి. 2024లో ఇవాళ రిజర్వేషన్ మళ్ళీ వచ్చినందుకు మళ్ళీ ఒక రీజన్ మనం వెతుక్కుంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. చూడండి మీరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనేమో మాలలకు న్యాయం జరుగుతూ ఉంది, మాలల పక్షం వహిస్తోంది. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాదిగల పక్షాన ఉంటా ఉన్నారు. మనం ఒక్కసారి చూస్తే 1,34,00,000 జనాభా మొత్తంగా ఉన్నట్టు లెక్క 2011 గణాంకాల్లో. దాని ప్రకారం చూస్తే 66 లక్షల మాదిగలు ఉంటే 54 లక్షలే మాలలు ఉన్నారు. కానీ మాలలే అధికంగా లబ్ధి పొందారన్న దాని మీద ఈ ఉద్యమం వచ్చింది. అయితే ఉద్యమం వచ్చిన తర్వాత దీంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉంటాయి. ఒకవేళ వర్గీకరణ అమలు చేస్తే కూడా ఇందులో కూడా కొన్ని ఫ్లాస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా తీసేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ తీర్పులకు రాజకీయాలకు ముడిపడి ఉందా అన్న అనుమానం సగటు వ్యక్తికి కలుగుతూ ఉందా లేదా? ఎందుకు అంటే, మొదటి నుంచి మాలలు కాంగ్రెస్ పార్టీకి పక్షపాతం, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మాలలే కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాబట్టి వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్ణయాలు వచ్చినాయి. కాంగ్రెసేతర పార్టీలకు మద్దతుగా నిలిచారు మాదిగలు కాబట్టి ఆ పార్టీలు ఉన్నప్పుడు వీళ్ళకి అనుకూలంగా వచ్చాయి. అయితే సరే, రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు రాజకీయాలు ఖచ్చితంగా చేస్తారు, కులాల వారు రాజకీయాలు చేస్తారు, అది ఓకే. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు ఎందుకు ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్ కనబడతా ఉంది? ఇది ప్రశ్నించేంత గొప్పవాడిని కాదు నేను, కానీ న్యాయం ఎప్పుడు న్యాయంగానే ఉండాలి కదా. పర్సెప్షన్స్ ఎందుకు మారుతూ ఉన్నాయి? ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమే కదా, ఎందుకు ఆ పర్సెప్షన్స్ మారుతున్నాయి? బీసీ వర్గీకరణ చేసాం మనం, 56 కులాలు 54 కులాలు బీసీలో ఉన్నప్పుడు, ఉపకులాలు ఉన్నప్పుడు దానికి వర్గీకరణ చేసినప్పుడు అది సమ్మతమే అయినప్పుడు ఎస్సీల్లో వర్గీకరణ ఎందుకు చేయకూడదు? అది ఎందుకు సమ్మతం కాదు? ఖచ్చితంగా ఇది వ్యాలిడ్ ప్రశ్నే కదా. సో నేను అంటున్నది ఏంటంటే, ఇవాళ కూడా మీరు గమనించండి, ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ ఉంటారు, తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటారు. అందుకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువ. బీసీలతో పాటుగా తెలంగాణలో ఉన్న మాలలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసేవారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉంది. ఎప్పుడైతే విడిపోయిందో, విడిపోయాక ఇక్కడ బీసీలు తెలుగుదేశం పార్టీతో ఉన్నప్పటికీ మాలలు ఎక్కువలో ఉన్నారు, మాదిగలు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న మాలలేమో వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయింది కదా మొత్తం ఓటు బ్యాంక్, వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే ఒక స్టాండర్డ్ ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డికి వచ్చిందంటే కారణం ఇదే. ముస్లిమ్సు, క్రిస్టియన్సు, ఎస్సీలో ఎస్పెషల్లీ మాలలు, రెడ్లు, ఈ నాలుగు సెక్టర్లు మస్ట్ అండ్ షుడ్ ఓట్లేస్తాయి. అంటే రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి రావాలా లేదా కాంగ్రెస్ రావాలా వైఎస్ఆర్సీపీ రావాలనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళు అట్లా ఓట్లేసారు కాబట్టి ఇవాళ 40% ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఏదేమైనా
తీర్పులకు రాజకీయాలకు సంబంధం ఉండకూడదని కోరుకునే ఒక సగటు పౌరుణ్ణి నేను. కాబట్టి నాలాంటి వాడికి ఇలాంటి సందేహాలు వస్తే ఒకవేళ నా తప్పు అయితే క్షమించండి, బట్ సందేహపడడం తప్పని నేను అనుకోవట్లేదు కాబట్టి ఇది ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నా. సో 2004 నుంచి 24 వరకు 20 ఏళ్ల పాటు పోరాటం జరిగితే ఇవాళ తీర్పు రావడం ఏంటండి? ఎప్పుడో రావాల్సింది. ఇప్పుడు పంజాబ్ కూడా దీని మీద అప్లై చేసుకోవడంతో, కొంత పంజాబ్ కూడా వర్గీకరణ చేయడంతో కొంత వేగం పెరిగి ఇవాళ తీర్పు రావడానికి ఒక రీజన్ అయింది. అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది తీర్పు వచ్చిందేమో. ఒకవేళ ఎన్డీఏ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇదే తీర్పు వచ్చేదా అంటే క్వశ్చన్ మార్క్.